హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వేపాకు. ఈ వేపాకు చాలా సింపుల్గా అందరికీ దొరికేస్తుంది. ఈ వేపాకు వల్ల హెయిర్కి అండ్ స్కిన్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఆ వేపాకుని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయో మనకి వివరించడానికి కేరళీయ ఆయుర్వేద హాస్పిటల్ మణిగారు పంచకర్మ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మణిగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. వేపాకు వల్ల మరి హెయిర్కి బాగా పనిచేస్తుంది అంటున్నారు, అలాగే స్కిన్ ఎలర్జీస్ ఉన్నా తగ్గుతుంది అంటున్నారు. మరి ఆ వేపాకుని ఎలా ఉపయోగించుకోవాలి, ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మణిగారు? ఆయుర్వేదిక్లో చెప్పాలంటే వేప చెట్టు ఔషధాల గుణం. దానిలో ఎన్ని కావాలంటే బెరడేంటి, వేళ్ళేంటి, ఆకులేంటి, కాండాలేంటి అన్నీ పనికి వస్తాయమ్మా. దానివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. నిజంగా ఒక దేవత ఆయుర్వేదిక్ చెప్పాలంటే. దాన్ని అదే వాడము, అదే కూర్చుంటాకి లేకపోతే చేయించి అట్ల మీద పెడతాకి వాడం. ఆయుర్వేదిక్ ఒక దేవతగా కొలుస్తాం. ఎందుకంటే అన్ని ఔషధాలే దానిలో. ఇప్పుడు ఆకులు ఉన్నాయి అనుకోమ్మా, చుండ్రు ఎక్కువ ఉందనుకో, ఓకే ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు 2 times వారానికి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని ప్యాక్ వేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే శ్రద్ధగా ఉండాలి. కషాయంతో క్లీన్ చేసుకోవాలి. అదే కషాయంతో బాగా తగ్గుద్ది చుండ్రు. కొంతకాలం చెయ్యాలి, వెంటనే కాదు, ఓర్పు ఉండాలి. అప్పుడు నిదానంగా పనిచేస్తుంది. ఎవ్రీ వీక్ 2 days ఒకసారి హెడ్ బాత్ చేస్తున్నట్లే ఈ వేపాకుని ఉపయోగించుకుంటే రిజల్ట్ కనిపిస్తుంది. బాగా రిజల్ట్ ఉంటుందమ్మా. మళ్ళీ కొంతమంది పుళ్ళు పడిపోతాయి తలలో, రకరకాలు ఉంటది. ఈ చుండ్రు వల్ల లేకపోతే సోరియాసిస్ వల్ల అట్లా ఉంటది. అవన్నీ పోవటానికి వేపాకు బాగా ఔషధంగా పనికొస్తుంది. వీళ్ళు అది రుబ్బుకుని వేసుకుని తర్వాత కషాయంతో క్లీన్ చేసుకుని అట్లా ఉండిపోతే తల పెరగటానికి పనికొస్తుంది. వైట్ హెయిర్ అనేది బాగా పనిచేస్తుంది మంచిగా. అంత ఔషధాలు ఉన్నాయి దానిలో, వాళ్ళు ఉపయోగపడితే గాను. వేపాకుని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ పెట్టుకోవడం తలకి, అలాగే వేపాకుని కషాయంలా చేసుకొని అదే వాటర్ తో హెయిర్ క్లీన్ చేసుకోవాలమ్మా. ఓకే అండి. అది వేపాకు అంటే మనకు దొరికేది, ప్రతి చోట ఉంటది, ఈజీగా దొరికేది, ఈజీగా దొరుకుతుంది. ప్రతి వాళ్ళు ఈజీగా దొరుకుతుంది. వెంటనే పాడైపోదు. ఒక 2-3 days మనం స్టోర్ చేసుకోవచ్చు ఉంటది. మళ్ళీ అంతేకాదు, లేడీస్ కూడా అప్పుడప్పుడు వాడుకుంటే తలలో ఏం చెడు ఉండా, లేకపోతే తలనొప్పులు అయి ఉండా, ఇట్లా వారానికి 2 times తీసుకుంటే వాళ్ళు కూడా తలకేసుకుంటే బాగా పనిచేస్తుందమ్మా. అదే వాళ్ళకి చిరాకులు ఉంటాయి కదా ఇంట్లో, వాటి వల్ల లేడీస్ వేసుకుంటే మంచిగా ఉపయోగపడదు. జుట్టు ఊడకుండా కూడా ఉపయోగపడుతుంది. అంతా బాగా పనిచేస్తుందమ్మా. ఓకే. ఇప్పుడు చిన్న ఏజ్ లోనే చాలా మందికి గ్రే హెయిర్, వైట్ హెయిర్ వచ్చేస్తుంది. హెయిర్ డ్రైగా కూడా అయిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. వేపాకు మరి ఆ వైట్ హెయిర్ ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడద్దమ్మా. దీనిలో వేప నూనె ఉంటుంది. వేప నూనె తెచ్చుకుని వీళ్ళు ఏం చేయాలంటే ఈ ప్యాక్లు వేసుకుంటా దాన్ని ముక్కులో వేసుకోవాలి, డ్రాప్స్ వేప నూనె. అప్పుడు లోపల ఏముండ చేదు కదా, అంత క్లీన్ చేసుకొచ్చేస్తుంది. ఈ గ్రే హెయిర్ కానీ వైట్ హెయిర్ కానీ ఇదంతా క్లీన్ చేసుకొస్తుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఫాస్ట్గా కావాలి, అది పని చేయదు, స్లోగా ఉంటుంది. రిజల్ట్ స్లోగా ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. అలా ఉంటుందమ్మా. వేప నూనె కూడా వాడచ్చు, మంచిగా ఉంటుంది. ఆయుర్వేదంలో మణిగారు ఈ వేపాకు చూర్ణాన్ని కడుపులో కూడా తీసుకోవచ్చమ్మా. దాని వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోమ్మా, వాళ్ళకి చిన్న చిన్నగా ఎలర్జీలు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎలర్జీలు వచ్చి, పొక్కులు వచ్చి, రకరకాల ఇప్పుడు వాతావరణాన్ని బట్టి పిల్లలకు సరిగా ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలంటే మెత్తగా నూరేసి చిన్న చిన్న ఉండలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండాలి పిల్లలకి. ఆ ఒక ఉండ మింగించాలమ్మా. మింగిస్తే లోపల ఉండదంతా క్లీన్ చేసుకొస్తుంది. వారంలో వాళ్ళకి అదే ఇంకా బాగా పర్వాలేదు పని చేస్తుంది అనుకుంటే 2 times వాడవచ్చు. లేదు ఇక మనకు 1 time చాలు అనుకుంటే వారంలో దాంతో ఆపొచ్చు. పెద్దవాళ్ళకైతే కషాయంతో ఎనిమాలాగా కూడా ఇవ్వచ్చు అమ్మా. ఇది స్కిన్ ఎలర్జీలు, సోరియాసిస్లు అవి ఉంటాయి కదమ్మా, పైన చేసేది కాకుండా లోపలకు కూడా వేపాకు కషాయంతో మేము లోపలికి ఇస్తాం, కషాయాలు ఇస్తాం. ఇస్తే పైన దాంతో పాటు ఇది కూడా క్లీన్ చేసుకొచ్చేది, పొట్ట అంతా ఏ ఉండా సరే. అంత ఔషధాలు ఉండయమ్మా వేపాకులో, మంచి గుణాలు ఉండయి. మనం వాడుకుని అర్థం చేసుకుంటే బాగా ఉపయోగపడతాయి. బెరడు పౌడర్ వాడతారమ్మా. బెరడు అయ్యే ఇప్పుడు ఈ మచ్చలు వచ్చి
మోటాలు వచ్చి గుంటలు పడిపోతాయి కదా, అవును, మచ్చలు గుంటలు ఉమ్. పడిపోతూ ఉంటాయి. ఆ గుంటలు ఉంటాయి కదా, అవి కూడా చాలా ఉపయోగపడుతుంది. బెరడు పౌడర్ ఉపయోగపడుతుంది. ఆ గుంటలకి వాటికి పిల్లలు గిల్లుతారు కదా, అవును, అవి పాడైపోయి పీస్ ఉంటుంది కదా, వాటికి ఉపయోగపడుతుంది, బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయుర్వేద షాప్స్ లో దొరుకుతూ ఉంటుంది దొరుకుద్దమ్మా, బెరడు పౌడర్, దొరుకుద్ది వేపాకు బెరడు పౌడర్ అంటే అని అడగాలి. ఇస్తారు. ఓకే. కాండం కూడా ఉపయోగపడద్దమ్మా, ఉమ్. అడుగుని ఏర్లు కూడా ఉమ్. మంచిగా ఉపయోగపడతాయి. ఏర్లు కూడా పౌడర్ చేసి అమ్ముతారు. ఉహు. దాన్ని మనం రోజు పొద్దున్నే పరగడుపున కషాయం లాగా పెట్టుకుని ఒక టీ గ్లాస్ అంతా లోపలికి తాగితే ఇక మనకి అసలు బ్రష్ చేసుకోవడానికి కూడా వేపాకు పుల్లల్ని ఆ. యూజ్ చేసేవాళ్ళు. దాంతో ఆ వీళ్ళ షుగర్లు బీపీలు అవి ఏ ఉండవమ్మా. ఉమ్. ఆ రోజు అలా తాగితే ఇంత గ్లాసు ఉమ్. కషాయం తాగితే ఉమ్. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది కాండాలు అమ్ముతారు, ఓకే. ఏర్లతో ఉండే పౌడర్ అమ్ముతారు. ఉమ్. అలా తాగితే అది చేదు మూలంగా లోపల ఉండదంతా ఉమ్. పిల్లలకి నులి పురుగులు ఉండా సరే, 5 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మంచిగా 4-5 ఉండలు మింగిస్తే, ఒక నెల రోజుల తర్వాత నెల మింగిస్తే ఉమ్. మంచి ఆకలేస్తుంది, హుషారు వస్తుంది పిల్లల్లో. ఓకే. లోపల ఏముండపోతుంది చాలా మందికి నులి పురుగులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఆ. పిల్లలకి సిరప్ అలా ఇస్తూ ఉంటారు కదా. ఉంటారు. మళ్ళీ 6 స్వీట్లు అయి months తింటారు కదా, ఉమ్. ఉమ్. ఈ స్వీట్లు తింటారు, ఏది ఉమ్. పడితే అది తింటారు కదా, ఉమ్. దానివల్ల డైజెషన్ బాగా బాగుపడుతుంది. ఓకే. మంచిగా పిల్లలకి మంచి హుషారు వస్తుంది ముందు. ఉహు. ఉమ్. అలా ఒక నెలకి ఒకసారి 4 ఉండలు అట్లా వేయచ్చు, ఓకే. వేస్తే బాగా ఉపయోగపడుతుంది. ఓకే మణి గారు, ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా చెప్పబడే వేపాకు గురించి చాలా చక్కగా వివరించారు. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చెప్పారు. మరి వేపాకు మీరు అన్నట్లు చాలా ఈజీగా అందరి ఇంట్లో దొరుకుతుంది, లేకపోయినా ఎవరి దగ్గరైనా ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మనకి అది హెయిర్ కంటున్నారు, స్కిన్ కంటున్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉపయోగించుకోవచ్చు వాడొచ్చు. అంటున్నారు. మరి ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వేపాకుని మీరు చూర్ణం లాగా, కషాయం లాగా, అలాగే పేస్ట్ లాగా హెయిర్కి ఏమాత్రం ఆలోచించకుండా మీరు అప్లై చేసుకుంటే, వాడుతూ ఉంటే రిజల్ట్ చాలా చక్కగా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటున్నారు పంచకర్మ స్పెషలిస్ట్ మణి గారు. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు.